చెప్పినట్టే చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. కాళేశ్వరంపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణ మొదలుపెట్టింది. హైదరాబాద్లోని ఈఎన్సీ మురళీధర్ రావు ఆఫీసులో విజిలెన్స్ అధికారులు సోదాలు చేస్తున్నారు. మేడిగడ్డ ఇతర ప్రాజెక్టుల డాక్యుమెంట్స్ ను పరిశీలిస్తున్నారు. ఇక కరీంనగర్ జిల్లా ఎల్ఎండిలోని ఇరిగేషన్ ఆఫీసులోనూ విజిలెన్స్ అధికారులు దాడులు చేస్తున్నారు. కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టులకు సంబంధించిన రికార్డులను విజిలెన్స్ ఎస్పీ రమణారెడ్డి పరిశీలిస్తున్నారు. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవపూర్ ఇరిగేషన్ ఆఫీసులోనూ విలువైన పత్రాలను విజిలెన్స్ అధికారులు పరిశీలిస్తున్నారు. రైట్ గా చెప్పినట్టే చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. కాళేశ్వరంపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణ మొదలుపెట్టింది. హైదరాబాద్లోని ఈఎన్సీ మురళీధర్ రావు ఆఫీసులో విజిలెన్స్ అధికారులు సోదాలు చేస్తున్నారు. మేడిగడ్డ ఇతర ప్రాజెక్టుల డాక్యుమెంట్స్ ను పరిశీలిస్తున్నారు. ఇక కరీంనగర్ జిల్లాలోనూ ఎల్ఎండిలోని ఇరిగేషన్ ఆఫీసులో విజిలెన్స్ అధికారులు దాడులు చేస్తున్నారు. కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టులకు సంబంధించిన రికార్డులను విజిలెన్స్ ఎస్పీ రమణారెడ్డి పరిశీలిస్తున్నారు. విజిలెన్స్ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, పలు చోట్ల ఇరిగేషన్ ఆఫీసులలో ఈఎన్సీ అధికారులు అయితే సోదాలు చేస్తున్నారు. డీటెయిల్స్ ఏంటి? రేఖ, కరీంనగర్ లోపల ఉన్నటువంటి ఈ రోజు మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి రికార్డులను ఇటు విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు విజిలెన్స్ ఎస్పీ రమణారెడ్డి ఆధ్వర్యం లోపల ఉదయం ఇటు కరీంనగర్ దగ్గర ఉన్నటువంటి ఇరిగేషన్ ఏదైతే ఆఫీస్ ఉంటుందో ఇక్కడ మనం విజువల్స్ లో కూడా క్లియర్ గా చూడవచ్చు. విజిలెన్స్ ఆఫీస్ లకు సంబంధించినటువంటి ఎస్పీ రమణారెడ్డితో పాటుగా పలు బృందాలు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎల్ఎండి లోపల ఉన్నటువంటి ఏదైతే ఇరిగేషన్ కార్యాలయం సంబంధించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టు ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఈ రోజు పెద్ద ఎత్తున కూడా ఉదయం నుంచి కూడా పలు రికార్డులను కూడా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే నిన్న ఏదైతే ఇక్కడ ఎల్ఎండికి సంబంధించినటువంటి కార్యాలయానికి సంబంధించినటువంటి దాని లోపల పెద్ద మొత్తం లోపల డాటాకు చోరీ అయినటువంటి పరిస్థితి నిన్న చోటు చేసుకున్నది. మొన్న అర్ధరాత్రి సమయం లోపల ఏదైతే ఇరిగేషన్ కార్యాలయం లోపల చోరీకి పాల్పడి ఇందు లోపల ఉన్నటువంటి డాటా సిస్టమ్ లోపల ఉన్నటువంటి డాటా కంప్యూటర్లు కూడా డోర్లు పగలగొట్టి ఎత్తుకెళ్ళినటువంటి పరిస్థితి లోపల ఈ రోజు ఉదయమే చాలా రోజుల నుంచి కూడా ఆరోపణలు వస్తున్నవి. ఇటు పలు ఆఫీసు లోపల ఇటు ఏదైతే చోరీ జరుగుతూ డాటా కూడా మాయం అవుతున్నటువంటి పరిస్థితి లోపల ఈ రోజు ఉదయమే ఇటు ఎల్ఎండి లోపల ఉన్నటువంటి ఇరిగేషన్ కార్యాలయం ఏదైతే ఉంటుందో ఇరిగేషన్ కాళేశ్వరం కు సంబంధించినటువంటి ఇక్కడ మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించినటువంటి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. విజిలెన్స్ అధికారులు ఉదయం పూట చేరుకొని ఇటు రమణారెడ్డితో పాటుగా డిఎస్పీ ఎస్పీ రమణారెడ్డితో పాటుగా డిఎస్పీ పలువురు అధికారులు విజిలెన్స్ అధికారులు కూడా చేరుకొని ఇక్కడ తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మనకు విజువల్స్ లో చూడొచ్చు, దాదాపుగా
మొత్తం 3 నుంచి 3 కార్ల లోపల ఇక్కడికి రావడం కూడా జరిగింది. విజిలెన్స్ అధికారులు లోపల కార్యాలయం లోపల తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది రేఖ మనకు. శ్రీనివాస్, అదే విధంగా మనం చూస్తూనే ఉన్నాము. నిన్న కరీంనగర్లోని ఎల్ఎండి ఆఫీసులో, ఇరిగేషన్ ఆఫీసులోనూ కూడా విజిలెన్స్ అధికారులు దాడులు చేస్తున్నారు. ఈ రోజైతే నిన్న అదే ఆఫీసులో చోరీ జరిగిన సంఘటన కూడా మనకు తెలిసిందే. దీనికి సంబంధించి ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో కాళేశ్వరం కానీ మేడిగడ్డ ప్రాజెక్టులకు సంబంధించి ఫైల్స్ ఏమన్నా దొంగతనం జరిగిన సందర్భాలు ఏమైనా కనిపిస్తున్నాయా? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయా? ప్రస్తుతం మనం ఇక్కడ ఏదైతే తనిఖీలు జరుగుతున్నటువంటి ప్రదేశం ఉన్నదో ఈ తనిఖీలు జరుగుతున్నటువంటి ప్రదేశం మొత్తం కూడా ఇటు ఇరిగేషన్ కు సంబంధించినటువంటి కార్యాలయం ఇక్కడ ఎల్ఎండి లోపల ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ రోజు తనిఖీలు చేస్తున్నటువంటి ప్రదేశం వద్ద మనం ఉన్నాము. ఇక్కడ దాదాపుగా 4 బృందాలు వచ్చి కూడా ఇరిగేషన్ మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించినటువంటి వాటిపైన పూర్తి ఆధారాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే దీని పక్కనే నిన్న ఏదైతే ఎల్ఎండికి సంబంధించినటువంటి ఇటు కార్యాలయం ఉంటుందో ఆ కార్యాలయం లోపల ఇటు ఎల్ఎండికి ప్రాజెక్టు సంబంధించినటువంటి ఏదైతే ఇక్కడ కరీంనగర్ లోపల నూతనంగా కట్టినటువంటి మిడ్ మనేర్ పైన కట్టినటువంటి ఏదైతే ఉంటుందో దాని డాటా చోరీ జరిగాయి. మొత్తం డాటా కూడా చోరీ జరిగినటువంటి నేపథ్యం లోపల ఈ రోజు ముఖ్యంగా ఇరిగేషన్ అధికారులు ఇక్కడికి చేరుకొని తనిఖీలు చేయడం అయితే ప్రాధాన్యత చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. నిన్న ఒకేసారి దాడులు జరగడంతో ఈ రోజు అయితే ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఇటు విజిలెన్స్ అధికారులు ఇక్కడికి రావడం కూడా జరిగింది. అయితే ఇరిగేషన్ అధికారులు కూడా నిన్న డాటా మాయం కాలేదని చెప్పినటువంటి పరిస్థితి లోపల ఈ రోజు ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించినటువంటి రికార్డులు ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఆ మేడిగడ్డకు సంబంధించినటువంటి రికార్డులను ఉదయమే విజిలెన్స్ అధికారులు ఇటు ఎస్పీ ఆధ్వర్యం లోపల బృందాలు చేరుకొని తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనబడుతుంది రేఖ. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా విజిలెన్స్ దాడులకు సంబంధించిన మరింత సమాచారం మీరు సేకరించండి శ్రీనివాస్. అదేవిధంగా ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సాదిక్, చెప్పండి, రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే చెప్పిందో పక్కాగా అదే చేస్తోంది. కాళేశ్వరంపై ప్రభుత్వం అయితే విజిలెన్స్ విచారణ చేపట్టింది. ఈ రోజు పలు చోట్ల కూడా విజిలెన్స్ అధికారులు దాడులు చేస్తున్నారు. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రేఖ, ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటుగా సాగునీటి ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి భావిస్తుంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గత ప్రభుత్వం తీసుకున్నటువంటి సాగునీటి ప్రాజెక్టులో అవినీతి జరిగింది. సో వీటన్నిటి పూర్తి స్థాయిలో కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని కూడా ప్రకటించిన నేపథ్యంలో కొన్ని ఫైల్స్ మాయమవుతున్నాయి. కొన్ని చోట్ల ఫైల్స్ దగ్ధం చేస్తున్నటువంటి వాదన వస్తున్న నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు ఏకకాలంలో సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కార్యాలయాలపైన ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. పలు సంబంధించినటువంటి ఆఫీసులకు కూడా సీజ్ చేసిన పరిస్థితి ఉంది. హైదరాబాద్ లోని ప్రధాన కార్యాలయంగా ఉన్నటువంటి ఈఎన్సీ సంబంధించిన మురళీధర్ సంబంధించినటువంటి ఛాంబర్ తో పాటుగా కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఏర్పడినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ యొక్క చైర్మన్ గా ఉన్నటువంటి అతను హరిరామ్ సంబంధించినటువంటి కార్యాలయాన్ని కూడా విజిలెన్స్ అధికారులు తమ ఆధీనంలో తీసుకోవడం జరిగింది. ముఖ్యమైన ఫైల్స్ అన్నిటిపైన కూడా వాళ్ళు తమ స్వాధీనంలో చేసుకున్నారు. కొన్ని ఫైల్స్ ను సంబంధించి సీజ్ చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తున్న నేపథ్యంలో కొన్ని ఫైల్స్ మాయం చేసే అవకాశం ఉంది. మరి కొన్ని ఫైల్స్ ను వాటిని దగ్ధం చేసే అవకాశం ఉందని కూడా విజిలెన్స్ అంటే ఇంటెలిజెన్స్ నివేదిక వచ్చిన నేపథ్యంలో అప్రమత్తమైనటువంటి ప్రభుత్వం వెంటనే సాగునీటి ప్రాజెక్టు సంబంధించిన కార్యాలన్నిటిపైన కూడా ఏకకాలంలో మేడిగడ్డ కానీ ఇటు హైదరాబాద్ లో ఈఎన్సీ కానీ మిడ్ మానేర్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ కానీ ఏవైతే పాలమూరు రంగారెడ్డి సంబంధించిన ప్రాజెక్టులు అన్ని కార్యాలయాలు కూడా ఏకకాలంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు అదేవిధంగా కొన్ని ఫైల్స్ కూడా తమ స్వాధీనంలో చేసుకునే పరిస్థితి కనబడుతుంది. ఇంకా కొనసాగే అవకాశం ఉంది. దాదాపు 10 బృందాలుగా ఈ యొక్క విజిలెన్స్ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించడం, ఫైళ్లను అన్నింటిని భద్రపరచడం అన్నది ప్రాధాన్యత సంతకు రాజకీయ వర్గాల తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాము మేడిగడ్డ సంబంధించిన ప్రాజెక్టు పైన కూడా ఈ వారం రోజుల్లోగా పూర్తి స్థాయిలో కూడా నివేదిక అంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని కూడా సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వం కూడా చాలా పట్టుదలతో ఉంది. డెఫినెట్ గా 1,00,000 కోట్లు వెచ్చించి నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగం మారింది. మొత్తం పిల్లలన్నీ కుంగిపోయి కింద పడిపోయే పరిస్థితి ప్రమాదం ఉంది. సో తెలంగాణ సంబంధించినటువంటి సమాజానికి ఉపయోగపడే 1,00,000 కోట్లు గోదావరి పాలైన విషయాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. డెఫినెట్ గా దీనికి బాధ్యులైన వారిపైన అటు అధికారులు కానీ ఇటు లేకుంటే ప్రభుత్వంలో అప్పుడు ప్రభుత్వ పెద్దలు
ఎవరైనా విడిచిపెట్టే ప్రసక్తి లేదని కూడా స్పష్టం చేసిన ధర్మిలో మరికొద్ది రోజులు అంటే 2-3 రోజుల్లో మొత్తం పూర్తి స్థాయిలో జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ యొక్క విజిలెన్స్ అధికారులు ఈఎన్సీ కార్యాలయంలో సోదాలు నిర్వహించడం, అదేవిధంగా మిడ్మానేర్ తో పాటుగా పాలమూరు రంగారెడ్డి, అదేవిధంగా మనకు మేడిగడ్డ దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్టులో విజిలెన్స్ అధికారులు దాడి చేయడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. సాదిక్, అయితే ఒక విషయం మనం గమనించవచ్చు. నిన్న కరీంనగర్ జిల్లాలోని ఎల్ఎండి ఇరిగేషన్ ఆఫీస్లో విజిలెన్స్ ఆఫీస్లో చోరీ జరిగింది. మరి దానికి సంబంధించి ఈ రోజు అదే ఆఫీస్లో కూడా తనిఖీలు చేస్తున్న సందర్భాలు నెలకొన్నాయి. అంటే ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన వాళ్ళు చోరీకి ప్రయత్నించారు అనుకోవచ్చా? ఏదైనా పలు ఆ అంశం ఏదైనా మీ దృష్టిలోకి వచ్చిందా? ఎస్, లోయర్ మానేర్ డ్యామ్ సంబంధించినటువంటి అంశాలు, ఎల్ఎండి సంబంధించినటువంటి దాంతో పాటుగా కొన్ని ఫైళ్లు తస్కరించబడ్డాయి, దొంగతనం చేయడం జరిగి కావాలని గతంలో ఉన్నటువంటి వాళ్ళు చేశారన్నటువంటి గతంలో ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో ఆ సంబంధించిన వాళ్ళు కొన్ని ఫైళ్లను మాయం చేస్తున్నటువంటి అంశాన్ని కూడా ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి ఇరిగేషన్ సంబంధించిన ప్రాజెక్ట్ అంటే కార్యాలయం ముందులో పోలీస్ పికెట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి ఒక ఫైల్ కూడా రాత్రి బయటికి పోకుండా, అదేవిధంగా ఎవరు రాకుండా కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ హైదరాబాద్ లో ఈఎన్సీ కానీ లేకపోతే ఎల్ఎండి మీరు చెప్పినటువంటి లోయర్ మానేర్ డ్యామ్ సంబంధించినటువంటి కార్యాలయంతో పాటుగా మేడిగడ్డ సంబంధించిన ప్రాజెక్టు దగ్గర ఉన్నటువంటి ఆ అధికారుల దగ్గర కూడా పోలీసు టికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒక ఫైల్స్ బయటకు పోకుండా, అదేవిధంగా వాటిని ఇతర మార్గాల్లో దాన్ని డైవర్ట్ చేయకుండా అయితే కట్టుదిట్టమైన చర్యలు అయితే తీసుకుంటున్నారు. సో దీని నేపథ్యంలోనే ఇక మరిన్ని జరిగే అవకాశం ఉంది. కొన్ని ఫైళ్లు మాయం అవకాశం ఉందని కూడా ప్రభుత్వ జారీ చేసిన నేపథ్యంలో, ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై విజిలెన్స్ అధికారులతో ఈ పూర్తి స్థాయిలో కూడా వాటి ఫైల్స్ అన్ని రికార్డు అన్నింటినీ కూడా తమ స్వాధీనంలో తీసుకోవడం, అదేవిధంగా ఆ సంబంధించిన దానిపైన కూడా కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం. మురళీధర్ మనకి ఈఎన్సీగా ఉన్నటువంటి మురళీధర్ సంబంధించినటువంటి కార్యాలయాన్ని కూడా సీజ్ చేసిన పరిస్థితి ఉంది. కొన్ని ఫైల్స్ కూడా తీసుకోవడం జరిగింది. దీంతో పాటు కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా నిధులు తీసుకున్న కనుక ఆ సంబంధించినటువంటి దాని చైర్మన్ గా ఉన్నటువంటి హరిరామ్ సంబంధించినటువంటి కార్యాలయాన్ని కూడా ఈఎన్సీ అధికారులు అయితే పూర్తి స్థాయిలో వాళ్ళు పర్యవేక్షణలో ఉంది. పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన ఫైల్స్ కూడా తీసుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సాదిక్, అదేవిధంగా ఏకకాలంలో పలుచోట్ల ఈ విజిలెన్స్ దాడులు అయితే కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో ఏమైనా కీలకమైన డాక్యుమెంట్స్ ఏమైనా స్వాధీనం చేసుకున్నారా? డెఫినెట్ గా చేసుకుంటారు. ఎందుకంటే ప్రధానంగా చూసినట్లయితే మనకు ఈ ఇరిగేషన్ సంబంధించినటువంటి అంశాల్లో ప్రతి ఫైల్ చాలా ఇంపార్టెంట్. గత ప్రభుత్వాలు మొత్తం సాగునీటి ప్రాజెక్టులను అన్నిటి కూడా ఒక ఏటీఎం గా మార్చుకొని దాంట్లో ఏ ప్రాజెక్ట్స్ అదేవిధంగా ఎన్ని ప్యాకేజ్ సంబంధించిన దానిపైన కూడా వివిధ సంబంధించినటువంటి కంపెనీస్ లకు ఇచ్చారు, ఎంఓయూ కుదుర్చుకున్నారు. సో దానికి వచ్చినటువంటి ఎంత సాగునీటికి సంబంధించిన పూర్తి వివరాలతో ఉంటుంది. దీంతో పాటుగా మనకు ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి మనీ ట్రాన్సాక్షన్స్ వివిధ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా తీసుకున్నటువంటి అవి కూడా ఉంటాయి కనుక చాలా కీలకమైన ఉంటుంది. సో ఆ నేపథ్యంలో ప్రతి ఫైల్ కూడా చాలా ఇంపార్టెంట్ కనుక డెఫినెట్ గా ఆ ఫైల్ సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకునే అవకాశం అయితే కనబడుతుంది. సో ఇప్పుడు అయితే ప్రస్తుతం అయితే విజిలెన్స్ అధికారులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సందేశాలు వచ్చే తెలియదు కానీ పూర్తి స్థాయిలో మాత్రం ఒక ఫైల్ కూడా వెళ్లకుండా మాత్రం కట్టుదిట్టమైన చర్యలు అయితే తీసుకుంటున్నారు. సాదిక్, అయితే ఈ కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్తూ ఉన్నాము. సో దీనికి సంబంధించి పలు చోట్ల కూడా విజిలెన్స్ దాడులు అయితే కొనసాగుతున్నాయి. ఒకవేళ నిజంగానే ఈ అవినీతికి సంబంధించిన పక్కా ప్రూఫ్స్ కనుక బయటపడతాయి, వారిపైన ఎటువంటి చర్య? రేఖ, అందుకోసమే ప్రభుత్వం కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని కూడా ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా అసెంబ్లీ సాక్షిగానే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ప్రాధాన్యత సంతరించుకొని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి సంబంధించిన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసిన తర్వాత దోషులను కఠినంగా శిక్షిస్తాము, ప్రజా ధనాన్ని కోట్ల రూపాయలు దోచుకున్నట్టు దొంగలను విడిచిపెట్టే ప్రసక్తి లేదని కూడా స్పష్టం చేసిన ధర్మిలో ఈ యొక్క విజిలెన్స్ చేస్తున్న రిపోర్ట్ కానీ లేకపోతే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసిన తర్వాత జ్యుడిషియల్ ఎంక్వైరీ పూర్తి స్థాయిలో దాని నిపుణులు ఉంటారు, జడ్జెస్ ఉంటారు, రిటైర్డ్ అయిన జడ్జెస్ ఉంటారు, నిపుణులైన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా ప్రాజెక్ట్ లో జరిగినట్టు అవినీతి అన్నిటి కుంభకోణం అన్నిటి బయట తీస్తారు. ఎవరి ప్రోద్బలంతో 1,00,000 కోట్లు సంబంధించినటువంటి ప్యాకేజీలు వెళ్ళాయి, ఎవరెవరికి అందాయన్న పూర్తి స్థాయిలో అయితే జ్యుడిషియల్ ఎంక్వైరీలో తేటతెల్లమవుతుంది. తద్వారా చట్టపరంగా వారిపైన చర్యలు తీసుకోవడానికి మాత్రం ఆస్కారం ఉంది. రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం చాలా సీరియస్ గా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో 1,00,000 కోట్ల కుంభకోణం జరిగింది. ఇది బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు కలిసి కూడా
వాదన కూడా బలంగా వినిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ దీన్ని ప్రతిష్టాత్మకం తీసుకొని దోషులను కట్టంగా శిక్షించేందుకు అదేవిధంగా జ్యుడిషియల్ ఎంక్వైరీలో వాళ్ళని దోషులను గుర్తించే పనిలో పడింది. అందుకోసం వారం రోజుల్లోగా దీన్ని పూర్తి స్థాయిలో కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని కూడా సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సాగునీటి ప్రాజెక్టు అన్నిటిపైన కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసే అవకాశం అయితే ఉంది. దోషులను ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టే ప్రసక్తి లేదని కూడా స్పష్టం చేసిన ధర్మిలా తాజాగా కొన్ని ఫైల్స్ మాయమవుతున్న నేపథ్యంలో విజిలెన్స్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలతో పూర్తి స్థాయిలో ఈ ఈఎన్సీ కార్యాలయం కానీ లేకపోతే ఎల్ఎండికి సంబంధించినటువంటి కార్యాలయాలు మేడిగడ్డ సుందిల్లా అదేవిధంగా మిగతా సంబంధించిన పాలమూరు రంగారెడ్డి మొత్తం టోటల్ గా ఇరిగేషన్ సంబంధించిన కార్యాలయాల్లో ఏకకాలంలో ఈ యొక్క విజిలెన్స్ అధికారులు అయితే సోదాలను నిర్వహిస్తున్నారు. కొన్ని ఫైల్స్ కూడా తమ స్వాధీనం చేసుకున్నారు. కొన్ని ఫైల్స్ సంబంధించిన సీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రేఖ రైట్, థాంక్యూ సాదిక్, థాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవపూర్ ఇరిగేషన్ ఆఫీస్ లో కూడా విజిలెన్స్ దాడులు కొనసాగుతున్నాయి. మరింత సమాచారం ప్రతినిధి వేణు అందిస్తారు. రైట్ వేణు, చెప్పండి, భూపాలపల్లి జిల్లాలోని మహదేవపూర్ ఇరిగేషన్ ఆఫీస్ లో విలువైన పత్రాలను విజిలెన్స్ అధికారులు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? దాదాపు గంట నుంచి 10 మంది ఇంజనీరింగ్ అధికారులు, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల బృందాలు మహదేవ్పూర్ డివిజన్ ఏరియా కార్యాలయం లోపల రికార్డులు అయితే పరిశీలిస్తున్నారు. ప్రధానంగా అటు కన్నెపల్లి పంప్ హౌస్ లో సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉన్నటువంటి ఫైల్స్, దాంతో పాటు మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సంబంధించిన ఫైల్స్ ఉంటాయి. సో ఈ ఫైల్స్ అనేవి ప్రతి సంవత్సరం కూడా 2 సార్లు ఆడిటింగ్ చేయాల్సి ఉంటుంది. దాదాపుగా ఈ యొక్క ప్రాజెక్టు 2016 మొదలైనప్పటి నుంచి ప్రతి ఇయర్ ఆడిటింగ్ తో పాటుగా దానికి సంబంధించినటువంటి ఎంఓయూలు అక్కడ ఏ అధికారులు ప్రధానంగా ఆ కీలక డాక్యుమెంట్స్ అయితే స్వాధీనం చేసుకుంటారు. అయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పై ఈ 3 బ్యారెలు అయితే అన్నారము, సుందిల్లా, మేడిగడ్డ ఉన్నాయో దీనిపై సంబంధించినటువంటి అటు నిర్మాణాలు ప్రాథమికంగా అంచనాలు వేయడము, దాంతో పాటుగా ఆ స్కెచెస్ ఏదైతే ఆ నిపుణుల బృందం స్కెచెస్ ఇచ్చిందో దానికి సంబంధించి డీటెయిల్స్ ఇప్పటివరకు లేవు. ఇవి ప్రధానంగా మనకు సెంట్రల్ నుంచి వచ్చినటువంటి జలశక్తి బృందం పంపించినటువంటి డ్యామ్ సేఫ్టీ బృందం కూడా అడిగింది. అప్పుడు కూడా ఈ డీటెయిల్స్ కేంద్రానికి అందించలేదు. సో వాటిపై ఇంకా అసలు డీటెయిల్స్ ఎక్కడ ఉన్నాయి, నిజంగా అవి ఉన్నాయా లేదా అనే కూడా సందిగ్ధం ఉంది. సో అవి దొరికితే మాత్రం ఈ యొక్క డ్యామేజ్ డిజైన్ లోపల ఏ విధమైన ప్రాబ్లం వచ్చింది, అసలు ఎవరు బాధ్యులని అంటే ఒక క్లారిటీ వస్తుంది. సో దానికి సంబంధించి డీటెయిల్స్ తో పాటు ఇరిగేషన్ శాఖ మొత్తంగా మా కొద్ది రోజుల నుంచి కూడా చూస్తున్నాం, ఇరిగేషన్ శాఖ లోపల పూర్తి స్థాయి లోపల శ్వేతపత్రం విడుదల చేయాలంటే అసలు ఏ సమాచారం ఎక్కడుందో తెలియట్లేదంటూ స్వయాన సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు. అయితే ఇందులో ఎక్కువ శాతం అప్పుల పాలు చేసినటువంటి ప్రధాన ప్రాజెక్ట్ అనేది కాళేశ్వరం ప్రాజెక్టు. సో దీనిపైనే ప్రధానంగా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ బృందాలు మరి కొన్ని గంటలు కార్యాలయం లోపల పత్రాలు శోధిస్తున్నారు. సిస్టమ్ లోపల ఉన్నటువంటి హార్డ్ డిస్క్లను కూడా స్వాధీనం చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఆ ఆపరేషన్ మెయింటెనెన్స్ సంబంధించి చీఫ్ సూపర్వైజర్లు ఎవరు ఉంటారో వారికి సంబంధించి కూడా కొంత వారి ప్రాథమికంగా ఓవరాల్ గా వారిని కొన్ని ప్రశ్నలు కూడా సంధిస్తున్నారు. మొత్తానికి ఈ రోజు అటు ఇరిగేషన్ శాఖ కార్యాలయం సంబంధించి ఇటు కన్నెపల్లి పంప్ హౌస్ ల కొనుగోలు నుంచి మొదలు పెడితే దాని ట్రయల్ రన్స్ అవి వాడుకలోకి వచ్చినప్పటి వరకు ఉన్న కరెంట్ పవర్ బిల్స్ తో సహా డీటెయిల్స్ తో పాటు ఇటు మేడిగడ్డ సంబంధించి నిర్మాణం మొదలు పెట్టినప్పటి నుంచి ఎవరెవరు సూపర్విజన్ చేశారు, ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ ఏంటి, ఓఎండి రిపోర్ట్స్ ఏంటి, అవన్నీ డాక్యుమెంట్స్ కూడా కీలకం కలెక్ట్ చేసిన తర్వాత ఏ విడతల్లో దీనికి డబ్బులు చెల్లించడం జరిగింది, ఏ కంపెనీలకు డబ్బులు చెల్లించారు, దీనిలో థర్డ్ పార్టీలు ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఇవన్నీ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అయితే ఈ రోజు విజిలెన్స్ బృందాలు హ్యాండ్ ఓవర్ చేసుకోబోతున్నాయి. ఒకవేళ ఆ కార్యాలయంలో మాత్రం ఈ పత్రాలు ఉన్నాయా లేవా అనేది కూడా కొంత అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ఆ ఎన్నికల ముందు నుంచే ఇటు ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శలు గుప్పించింది. అయితే అప్పుడే ఈ ఫైల్స్ మాయం చేసి ఉంటారు అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. కానీ ఆ హార్డ్ డిస్క్ లోపల దీనికి సంబంధించి సాఫ్ట్ కాపీస్ ఉంటాయటువంటి ఒక అనుమానంతోనే విజిలెన్స్ అధికారులు అయితే ప్రస్తుతం సోదాలు కొనసాగి. సో మొత్తం చూడాలి, ఈ యొక్క సోదాల తర్వాత ఒక మీడియా సమావేశం కూడా నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ బయటకు వచ్చాయి, దాని ద్వారానే ఫ్యూచర్ లో యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది, ఈ డీటెయిల్స్ అనుసరించే ఇటు జ్యుడిషియల్ ఎంక్వైరీ నిర్వహిస్తారా లేకపోతే కేంద్ర సంస్థలతో దీనికి సంబంధించి మేడిగడ్డ ప్రాజెక్ట్ అవినీతి సంబంధించి ఏ విధంగా ప్రభుత్వం ముందుకెళ్తున్నారో క్లారిటీ ఈ యొక్క డాక్యుమెంట్స్ దొరికిన తర్వాత వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రేఖ, రైట్, థాంక్యూ వేణు, థాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.
రైట్ ఇక కాళేశ్వరం ప్రాజెక్టు కార్యాలయాల్లో అయితే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీలు అయితే చేపడుతున్నారు. అటు మహదేవ్పూర్ ఇరిగేషన్ డివిజన్ కార్యాలయంలో కూడా రికార్డులను పరిశీలిస్తున్నారు. ఇటు మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపు హౌజులకు సంబంధించిన కార్యాలయాల్లో కూడా అధికారుల బృందాలు అయితే తనిఖీలు చేస్తున్నాయి. మొత్తం 10 ప్రత్యేక బృందాలు అయితే ఈ సోదాలు నిర్వహిస్తున్నాయి. రైట్ ఇక కాళేశ్వరం ప్రాజెక్టు కార్యాలయాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. మహదేవ్పూర్ ఇరిగేషన్ డివిజన్ కార్యాలయంలో రికార్డులనైతే పరిశీలిస్తున్నారు. ఏదైతే కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో గవర్నమెంట్ అయితే ముందుగానే చర్యలు తీసుకుంటుంది. ఈ మధ్య కాలంలోనే కొన్ని ఇరిగేషన్ శాఖలలో ఫైళ్లు మాయమైన పరిస్థితి కూడా నెలకొంది. ఈ విధంగా ఫైళ్లు మాయం చేస్తున్నారు కాబట్టి నిజంగానే అవినీతి జరిగింది, ఏదైనా జ్యుడిషియల్ విచారణ చేపట్టాలి అంటే ఇటువంటి విజిలెన్స్ దాడులు కంపల్సరీ కావాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే ముందుగానే ఫైల్స్ ఏవి మాయం అవ్వకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కూడా ఈ విజిలెన్స్ ఆఫీసర్స్ అయితే దాడులు నిర్వహిస్తున్నారు. పలు ఇరిగేషన్ కార్యాలయాల్లో కూడా తనిఖీలు చేపడుతున్నారు. ఏవైతే ఫైల్స్ ఉన్నాయో వాటికి సంబంధించి రికార్డులను పరిశీలిస్తున్నారు. ఆ తదుపరి కొన్ని డాక్యుమెంట్స్ ను కూడా వాళ్ళు సీజ్ చేస్తున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. మొత్తం 10 బృందాలు ఈ విజిలెన్స్ దాడుల్లో పాల్గొంటున్నాయి. అటు మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్ హౌజులకు సంబంధించిన కార్యాలయాల్లో కూడా అధికారులైతే తనిఖీలు చేపడుతున్నారు. మొత్తం 10 ప్రత్యేక బృందాలు ఈ సోదాలు చేస్తున్నాయి. రైట్ విజిలెన్స్ దాడులకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, దాడులు ఎప్పటి నుంచి కొనసాగుతున్నాయి? ఇవి ఎన్ని గంటలుగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి? రేఖ, ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏదైతే కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్టు ఉన్నాయో ఆ ప్రాజెక్టు సంబంధించినటువంటి కార్యాలయాల లోపల ఇటు సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనము కరీంనగర్ లోపల ఉన్నటువంటి ఇటు మేడిగడ్డ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించినటువంటి ఇటు ఎస్సీ కార్యాలయం ఉంటుంది. ఈ ఎస్సీ కార్యాలయం లోపల ఈ రోజు ఉదయం నుంచి కూడా విజిలెన్స్ అధికారులు ఎస్పీ రమణారెడ్డి ఆధ్వర్యం లోపల చేరుకొని మొత్తం ఒక బృందం దాదాపు ఎస్పీతో పాటుగా పలువురు డిఎస్పీలు, ఎస్ఐలు, సిఐలు అందరూ కూడా చేరుకొని తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా 2 గంటల నుంచి కూడా ఇటు తనిఖీలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించినటువంటి ఇటు ఎస్సీ కార్యాలయం కరీంనగర్ ఎల్ఎండి కాలనీ లోపల ఉంటుంది. ఈ ఎస్సీ కార్యాలయం లోపల ఈ రోజు ఉదయం నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు లోపల ఇటు అవినీతి జరిగింది అని చెప్పి పెద్ద ఎత్తున కూడా ఇటు డబ్బులు చేతులు మారాయని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యం లోపల ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు పైన విచారణ చేస్తాము అని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యం లోపల ఇక కరీంనగర్ లోపల ఉన్నటువంటి మేడిగడ్డ ప్రాజెక్టు ఏదైతే ఉంటుందో మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించినటువంటి ఎస్సీ కార్యాలయం ఉంటుంది. ఎస్సీ కార్యాలయానికి ఈ రోజు విజిలెన్స్ అధికారులు దాదాపు గంటన్నర నుంచి కూడా విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చూడొచ్చు, ఇక్కడ మనం విజువల్స్ లోపల క్లియర్ గా చూడొచ్చు. ఇక్కడ మొత్తం ఇటు 3 వాహనాల లోపల కూడా మొత్తం అధికారులు రావడం కూడా జరిగింది. ఇంటెలిజెన్స్ అధికారులు ఎస్పీ ఆధ్వర్యం లోపల ఇక్కడికి చేరుకొని 3 వాహనాల్లో చేరుకొని ఉదయం నుంచి కూడా ఇటు తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మేడిగడ్డ ప్రాజెక్టు ఏదైతే ఉంటుందో మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించినటువంటి ఇటు మొత్తం దస్త్రాలు, తర్వాత ఇటు ప్రాజెక్టు సంబంధించినటువంటి రిపోర్టుకు సంబంధించినటువంటి ఆధారాలు మొత్తం కూడా ఇక్కడ ఎస్సీ కార్యాలయం ఉండడంతో ఇక్కడ ఎల్ఎండి లోపల ఉన్నటువంటి ఎస్సీ కార్యాలయం లోపల ఈ రోజు ఉదయం నుంచి కూడా విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపు 2 గంటల నుంచి కూడా తనిఖీలు కొనసాగుతున్నవి. ఇంకా పూర్తిగా అంటే డీటెయిల్స్ మనకు రావాలి అంటే మరికొంత సమయం చేరేటువంటి అవకాశం ఉన్నది. మొత్తానికైతే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి కార్యాలయాలు ఉంటాయో మేడిగడ్డ ప్రాజెక్టు కావచ్చు, సుందీల ప్రాజెక్టు కావచ్చు, అన్నారం కావచ్చు, తర్వాత పార్వతి బ్యారేజ్ కావచ్చు, ఇవన్నిటికి సంబంధించినటువంటి కార్యాలయం పైన ఎస్సీ ఏదైతే కాళేశ్వరం సంబంధించినటువంటి కార్యాలయాలు ఉంటాయో కార్యాలయాల లోపల పెద్ద ఎత్తున కూడా విజిలెన్స్ అధికారులు చేరుకొని తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రేఖ, ఇక్కడ మరొక గంటన్నర సమయం లోపల ఇటు ఏదైతే ఎస్పీ వెంకటేశ్వర్లు బయటకు వచ్చి ఇటు మొత్తం ఆధారాలు కూడా చెప్తానని చెప్పి మీడియాకు సేకరించినటువంటి ఆధారాలు మీడియాకు వెల్లడించేటువంటి అవకాశాలుగా ఉన్నట్టుగా తెలుస్తున్నది. మనం శ్రీనివాస్, అయితే పలు చోట్ల కూడా ఈ విజిలెన్స్ దాడులు అయితే కొనసాగుతున్నాయి. సో అన్ని దాడులు పూర్తయిన తర్వాత ఒకేసారి ప్రెస్ మీట్ పెడతారా, లేదంటే కరీంనగర్ లో ముందుగా ఒకవేళ కంప్లీట్ అయితే అక్కడే ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశాలు ఉంటాయా?
ముఖ్యంగా ఇక్కడ మాత్రం కరీంనగర్ లోపల విజిలెన్స్ ఎస్పీ రమణారెడ్డి ఆధ్వర్యం లోపల పెద్ద ఎత్తున కూడా అధికారులు ఇక్కడికి చేరుకోవడం కూడా జరిగింది. ఆ రమణారెడ్డి ఆధ్వర్యం లోపల ఇటు ఏదైతే బృందం ఎస్పీతో పాటుగా పలువురు డిఎస్పీలు సిఐలు ఇక్కడికి వచ్చి తనిఖీలు చేస్తున్నారు. మొత్తం కూడా కాసేపటి క్రితమే ఇటు ఎస్పీ రమణారెడ్డి వచ్చి ఇక తనిఖీలు ఇప్పుడే ప్రారంభమైన విజిలెన్స్ తనిఖీలు ఇక్కడ మీరు వెయిట్ చేయండి, కొద్దిసేపు తర్వాత ఇటు సమాచారం మొత్తం సేకరించిన తర్వాత మొత్తం వివరాలు వెల్లడిస్తా అని చెప్పి ఇటు ఎస్పీ స్థాయి అధికారి బయటకు వచ్చి కూడా చెప్పడం కూడా జరిగింది. దాదాపుగా 2 గంటల నుంచి కూడా లోపల ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి మేడిగడ్డకు సంబంధించినటువంటి ఎస్సీ కార్యాలయం ఉండడంతో మేడిగడ్డ ప్రాజెక్టు ఏదైతే సంబంధించినటువంటి ఇక్కడ మొత్తం డేటా కూడా మొత్తం సేకరించేటువంటి పనులు ఉన్నాయి. నిన్న ఇటు ఏదైతే ఎస్ఆర్ఎస్టీకి సంబంధించినటువంటి ఇక్కడ దొంగలు పడి తాళాలు పగలగొట్టి ఇటు కంప్యూటర్ లోపల ఉన్నటువంటి డేటా మాయం చేయడంతో ఈ రోజు విజిలెన్స్ అధికారులు అప్రమత్తమైనట్టు కూడా తెలుస్తున్నది. అప్రమత్తమైనటువంటి విజిలెన్స్ అధికారులు ఉదయమే చెప్పబెట్టకుండా దాదాపు ఇక్కడ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి కార్యాలయాలు ఉంటాయో కార్యాలయాలన్నిటికీ కూడా చేరుకొని మొత్తం డేటాను కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి కలుగుతుంది. ఎందుకంటే డేటా మాయమవుతున్నటువంటి నేపథ్యం లోపల విజిలెన్స్ అధికారులు ఖచ్చితంగా మళ్ళా ఏదైనా దొంగతనం జరిగి డేటా మాయమయ్యేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యం లోపల అయితే ఇటు మొత్తం విజిలెన్స్ అధికారులు అయితే మొత్తం సమాచారం సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకో గంట వరకు కూడా విజిలెన్స్ ఇటు తనిఖీలు అయితే కొనసాగేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రేఖ మనకు శ్రీనివాస్ అయితే మొత్తం 10 బృందాలు అయితే ఈ సోదాలు చేస్తున్నట్లుగా సమాచారం ఉంది. ప్రస్తుతం కరీంనగర్ లో ఎంతమంది అధికారులు ఈ విజిలెన్స్ దాడుల్లో పాల్గొన్నారు? కరీంనగర్ లోపల ఎస్పీ స్థాయి అధికారితో పాటుగా ఇటు సిఐలు డిఎస్పీలు ఎస్ఐతో పాటుగా విజిలెన్స్ మొత్తం 8 మంది అధికారులు విజిలెన్స్ అధికారులు లోపల ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ మొత్తం కూడా ఇటు ఏదైతే ఇన్నోవా వాహనాలతో పాటుగా ఇటు షిఫ్ట్ వాహనాలు మొత్తం కూడా 3 వాహనాల లోపల మొత్తం 4 వాహనాల లోపల ఇటు విజిలెన్స్ అధికారులు ఇక్కడికి చేరుకోవడం కూడా జరిగింది. 4 వాహనాల్లో వచ్చి దాదాపుగా 8 మందితో పాటుగా 10 మంది అధికారులు ఉన్నట్టుగా తెలుస్తున్నది. లోపల దాదాపుగా ఇక్కడ ఉదయం నుంచి కూడా దాదాపు 2 గంటల నుంచి కూడా తనిఖీలు విజిలెన్స్ అధికారులు అయితే మొత్తం డేటాకు సంబంధించినటువంటి కంప్యూటర్ లోపల ఇప్పటికే డేటా మాయమవుతున్నటువంటి నేపథ్యం లోపల ఈ రోజు విజిలెన్స్ అధికారులు చెప్పపెట్టకుండా వచ్చి ఇక్కడికి వచ్చి ఒకేసారి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి మొత్తం ఇక్కడ మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించినటువంటి కార్యాలయం ఉంటుంది. ఇటు సుందీల కావచ్చు, అన్నారం కావచ్చు, ఇవన్నీ కార్యాలయాలపైన ఒకేసారి ఏకమొత్తం లోపల దాడి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరో గంటన్నర సేపు ఈ విజిలెన్స్ అధికారుల యొక్క దాడులు కొనసాగేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రేఖ మనకు రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, ఇక చెప్పినట్టే చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. కాళేశ్వరంపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణ అయితే మొదలుపెట్టింది. హైదరాబాద్ లోని ఈఎన్సీ మురళీధర్ రావు ఆఫీసులో విజిలెన్స్ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇక మేడిగడ్డ ఇతర ప్రాజెక్టుల డాక్యుమెంట్స్ అయితే వారు పరిశీలిస్తున్నారు. అదేవిధంగా కరీంనగర్ జిల్లాలోని ఎల్ఎండిలోని ఇరిగేషన్ ఆఫీసులోనూ కూడా విజిలెన్స్ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టులకు సంబంధించిన రికార్డులను విజిలెన్స్ ఎస్పీ రమణారెడ్డి పరిశీలిస్తున్నారు. అదేవిధంగా ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవపూర్ ఇరిగేషన్ ఆఫీసులోనూ విలువైన పత్రాలను విజిలెన్స్ అధికారులు అయితే పరిశీలిస్తున్నారు. మొత్తంగా పేపర్ పై కాళేశ్వరం ప్రాజెక్టును అద్భుతమైన చూపించింది గత ప్రభుత్వం. 13 జిల్లాలు, 31 నియోజకవర్గాలు, 121 మండలాలు, 1698 గ్రామాలకు లబ్ధి అంటూ ఆహా ఓహో అనిపించింది బీఆర్ఎస్ సర్కార్. ఇక సీన్ కట్ చేస్తే సినిమా మొత్తం మారిపోయింది. అట్టర్ ఫ్లాప్ అయి కూర్చుంది. ఇంత చేసి కాళేశ్వరంతో ఏమైనా ఒరిగిందంటే ఏదీ లేదు. నీళ్లు పైకెత్తాలి, పైనుంచి వరదొస్తే కిందికి గేట్లు వదలాలి. ఇదే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన తంతు. ఎస్ఆర్ఎస్పీ నుంచి సహజ సిద్ధంగా వచ్చే ప్రవాహాన్ని వెనక్కు ఆపేయాలనుకోవడమే పెద్ద లోపం.